స్క్రీన్పై మొదటి ప్రశ్న. ఏ గ్రంథి వలన అధిక ఆవేశం కలుగును? ఆప్షన్ ఏ థైరాయిడ్, ఆప్షన్ బి అడ్రినలిన్, ఆప్షన్ సి పిట్యూటరీ, ఆప్షన్ డి అవటు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అడ్రినలిన్ గ్రంథి. ఎపినెఫ్రిన్ అని కూడా పిలువబడే అడ్రినలిన్ గ్రంథి విసరల్ ఫంక్షన్లను నియంత్రించే ఒక హార్మోన్ మరియు ఔషధం. మీ శరీరం ఒత్తిడి లేదా ముప్పునకు అడ్రినలిన్ గ్రంథి ప్రతిస్పందిస్తుంది. అడ్రినల్ గ్రంథుల ద్వారా మరియు మెడుల్లా అబ్లాంగేటాలో తక్కువ సంఖ్యలో న్యూరాన్లతో ఉత్పత్తి అవుతుంది. సెకండ్ క్వశ్చన్. భారతదేశ రైన్ నదిగా దేనికి పేరు? ఆప్షన్ ఏ గంగా, ఆప్షన్ బి గోదావరి, ఆప్షన్ సి నర్మదా, ఆప్షన్ డి కృష్ణ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి గోదావరి. గోదావరి నది మహారాష్ట్ర నాసిక్లో ప్రారంభమై మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా ప్రవహించి రాజమండ్రిలో విస్తృతమైనదిగా గంభీరమైనదిగా పారుతుంది. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద నదిగా గోదావరి నదిని పరిగణిస్తారు. గోదావరి నది చాలా ఉపనదులతో దేశమునందు 10వ వంతు ఆక్రమించుకున్నది. ఈ నది యొక్క మొత్తం పొడవు 1450 కిలోమీటర్లు. ఇది ఆంధ్రప్రదేశ్లో 927 కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రవహిస్తున్నది. గోదావరి ఉపనదులు సప్త మహర్షులైన గౌతమ మహర్షి, వశిష్ఠుడు, అత్రి, విశ్వామిత్రుడు, కౌశికుడు, భరద్వాజుడు మరియు అగస్త్య మహాముని పేర్ల మీద పిలువబడుచున్నవని ఒక కథ. ప్రస్తుతము గౌతమి మరియు వశిష్ఠ ఉపనదులు మాత్రమే కనిపించుచున్నవి. గోదావరి రాజమండ్రి వద్ద 4 కిలోమీటర్ల వెడల్పు, ధవళేశ్వరం వద్ద 7 కిలోమీటర్ల వెడల్పు కలిగి ఉన్నది. థర్డ్ క్వశ్చన్. మొదటి సిక్కు మత గురువు? ఆప్షన్ ఏ గురునానక్, ఆప్షన్ బి గురు అంగద్, ఆప్షన్ సి గురు హరగోవింద్, ఆప్షన్ డి గురు గోవింద్ సింగ్. Your time starts now. The correct answer is option A, Guru Nanak. సిక్కుల మత గురువు గురునానక్ పుట్టినరోజు కార్తీక పౌర్ణమి. మామూలుగానే విశిష్ట దినంగా భావించే కార్తీక పౌర్ణమి గురునానక్ జన్మదినం అయినందున ఈ రోజు పంజాబ్ ప్రజలకు మహాపర్వదినం. గురునానక్ జయంతిని పంజాబీలు గురు పూరబ్ అంటారు. గురునానక్ జయంతిని భారత ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. 1469లో పాకిస్తాన్లోని లాహోర్ సమీపంలో ఉన్న నన్కానా సాహిబ్లో గురునానక్ జన్మించారు. ఆయన పుట్టింది ముస్లిం కుటుంబంలో. నానక్ హిందూ, ఇస్లామిక్ మత గ్రంథాలను అధ్యయనం చేశారు. అయితే ఈ రెండు మతాలకు భిన్నమైన సిక్కు మతాన్ని స్థాపించి ఆరాధ్య గురువయ్యారు. మొత్తం 10 మంది సిక్కు మత గురువులలో గురునానక్ తొలి గురువు. లాహోర్లో గురునానక్ పుట్టిన పవిత్ర ప్రదేశం గురుద్వారా జనం ఆస్థాన్ అయింది. 4వ ప్రశ్న మీ స్క్రీన్ పై. మొట్టమొదటి ట్రాన్స్జెండర్ ఒలింపియన్ ఎవరు? ఆప్షన్ ఏ క్విన్, ఆప్షన్ బి అలానా స్మిత్, ఆప్షన్ సి లారెల్ హబ్బర్డ్, ఆప్షన్ డి చెస్లీ వోల్ఫ్. Your time starts now. The correct answer is option C, లారెల్ హబ్బర్డ్. హబ్బర్డ్ న్యూజిలాండ్ వెయిట్ లిఫ్టర్. అతను 2020 సమ్మర్ ఒలింపిక్స్లో పాల్గొనడానికి ఎంపికయ్యాడు. లింగ మార్పిడి తర్వాత ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనే మొదటి ట్రాన్స్జెండర్ అథ్లెట్ ఆమె. ఆమె లింగ పరివర్తనకు ముందు హబ్బర్డ్ 1998లో న్యూజిలాండ్ జూనియర్ రికార్డులను కొత్తగా స్థాపించబడిన M105 విభాగంలో 135 కిలోల విభాగంలో రికార్డు నెలకొల్పారు. న్యూజిలాండ్కు చెందిన లారెల్ హబ్బర్డ్ రికార్డ్ సృష్టించారు. ఒలింపిక్స్లో పాల్గొననున్న తొలి ట్రాన్స్జెండర్ అథ్లెట్గా ఘనత వహించారు. ఒలింపిక్స్లో ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక కేటగిరీ లేకపోవడం వల్ల హబ్బర్డ్ మహిళల విభాగంలోనే బరిలోకి దిగింది. 2013 వరకు ఆమె పురుషుల కేటగిరీలో పోటీపడింది. ఈమె అసలు గెవిన్ హబ్బర్డ్. జూనియర్ స్థాయి పోటీల్లోనే పలు జాతీయ రికార్డులు నెలకొల్పింది. ట్రాన్స్జెండర్గా మారిన తరువాత 2017లో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లో రజతంతో పాటు 2019 పెసిఫిక్ గేమ్స్లో స్వర్ణంతో మెరిసింది. 2018 కామన్వెల్త్ పోటీల్లో పాల్గొన్నా సరే గాయం కారణంగా మధ్యలోనే తప్పుకుంది. 5th క్వశ్చన్. వంతెనలు లేని అత్యంత పొడవైన నది ఏది? ఆప్షన్ ఏ సబర్మతి, ఆప్షన్ బి పెన్నార్, ఆప్షన్ సి
కావేరి. ఆప్షన్ డి అమెజాన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి అమెజాన్. ప్రపంచంలోనే రెండో అతి పొడవైన నది అమెజాన్. ఈ నది పైన ఇప్పటి వరకు ఒక్క వంతెన కూడా లేదు. నది వెడల్పు కారణంగా వంతెనల నిర్మాణం సాధ్యం కాలేదు. ఆ నదిని దాటడం కోసం అమెజాన్ పరివాహక ప్రాంత వాసులు ఫెర్రీలను వినియోగిస్తారు. అమెజాన్ నది దక్షిణ అమెరికా ఖండంలోని పెరు, కొలంబియా, బ్రెజిల్ దేశాల గుండా ప్రవహిస్తుంది. మీ 6వ ప్రశ్న మీ స్క్రీన్పై. పెగాసస్ సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది? ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి బెర్ముడా, ఆప్షన్ సి దుబాయ్, ఆప్షన్ డి ఇజ్రాయెల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఇజ్రాయెల్. పెగాసస్ సాఫ్ట్వేర్ను ఇజ్రాయెల్కు చెందిన టెక్నాలజీ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఎన్ఎస్ఓ గ్రూప్ అభివృద్ధి చేసింది. స్మార్ట్ ఫోన్ల నుంచి రహస్యంగా సమాచారం సేకరించేందుకు పనికొస్తుంది. మాల్వేర్ లేదా స్పైవేర్ ఉన్న స్మార్ట్ ఫోన్ల మైక్రోఫోన్, కెమెరా నియంత్రణ ఇతరుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. కావాలనుకుంటే ఈమెయిల్లు, లొకేషన్ డేటాను కూడా సంపాదించొచ్చు. ఎన్క్రిప్టెడ్ ఆడియో ఫైళ్లను, మెసేజ్లను కూడా ఈ పెగాసస్ ద్వారా వినొచ్చు, చదవచ్చని యాంటీవైరస్ సాఫ్ట్వేర్ తయారు చేసే కార్పస్కై నివేదిక చెబుతోంది. 7th క్వశ్చన్. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ ఏ జనవరి 29, ఆప్షన్ బి మార్చ్ 14, ఆప్షన్ సి ఫిబ్రవరి 21, ఆప్షన్ డి సెప్టెంబర్ 9. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఫిబ్రవరి 21. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించాలని 1999 నవంబర్ 17న యునెస్కో ప్రకటించింది. 2000 సంవత్సరం నుంచి ప్రతి ఏటా మాతృభాషా పరిరక్షణ కార్యక్రమాన్ని యునెస్కో డైరెక్టర్ జనరల్ ప్రకటిస్తూ వస్తున్నారు. ప్రపంచంలో చిన్న పెద్ద భాషలన్నింటినీ రక్షించుకోవాలని, భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మనం జీవన వైవిధ్యాన్ని కాపాడుకోగలమని యునెస్కో చెబుతోంది. 8th క్వశ్చన్. వడ్డీ వ్యాపారం గురించి తొలిసారిగా ప్రస్తావించిన గ్రంథం ఏది? ఆప్షన్ ఏ ఐతరేయ బ్రాహ్మణం, ఆప్షన్ బి శతపథ బ్రాహ్మణం, ఆప్షన్ సి యజుర్వేదం, ఆప్షన్ డి అథర్వణ వేదం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి శతపథ బ్రాహ్మణం. శతపథ బ్రాహ్మణం 100 మార్గాల బ్రాహ్మణం. సంక్షిప్తంగా శబ్రా వేద కర్మలను వివరిస్తూ శుక్ల యజుర్వేదం సంబంధం ఉన్న గద్య గ్రంథాలలో ఇది ఒకటి. శుక్ల యజుర్వేదానికి సంబంధించి ఉన్న ఒకే ఒక బ్రాహ్మణం శతపథ బ్రాహ్మణం. ఇది 100 అధ్యాయాలు ఉన్న గ్రంథం కాబట్టి దీనికి ఈ పేరు సార్థకమైంది. దీని మూల రూపం 2 విభాగాలు ఉంది. మాధ్యందిన శాఖకు చెందిన మాధ్యందిన శతపథ బ్రాహ్మణం, కాన్య శాఖకు చెందిన కాన్య శతపథ బ్రాహ్మణం. ఈ 2 శాఖలలో చిన్న చిన్న తేడాలుంటాయి తప్ప పెద్దగా భేదం లేదు. సాయనుడు మాధ్యందిన శతపథ బ్రాహ్మణమునకు సమగ్రంగా భాష్యం చేయడం వలన ఇది వైదిక లోకానికి అందుబాటులోకి బాగా వచ్చింది. ఈ శతపథ బ్రాహ్మణం పూర్వనామముతో 7.624 ఖండికలు, 100 అధ్యాయాలు, 14 కాండాలు కలిగి ఉంది. ప్రతి కాండ కొన్ని ప్రపాఠకాలుగా విభజించబడింది. ఈ బ్రాహ్మణంలో 68 ప్రపాఠకాలు ఉన్నాయి. ప్రపాఠకములు తిరిగి అధ్యాయాలుగా విభజించబడ్డాయి. 100 అధ్యాయాలు మరలా 438 బ్రాహ్మణాలుగా వేర్చేయబడ్డాయి. ప్రతి బ్రాహ్మణంలోనూ కొన్ని ఖండికలు ఉంటాయి. 9th క్వశ్చన్. పేస్ మేకర్ అనేది క్రింది వానిలో దేనికి సంబంధించినది? ఆప్షన్ ఏ గుండె, ఆప్షన్ బి కాలేయం, ఆప్షన్ సి ఊపిరితిత్తులు, ఆప్షన్ డి క్లోమం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ గుండె. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి గుండె నిమిషానికి 72 సార్లు, అలాగే రోజుకు 1,00,000కు పైగా కొట్టుకుంటుంది. అయితే వయసు పెరిగే కొద్దీ కొందరికి హృదయ స్పందనలు కాస్త తగ్గుతాయి. అలాగే గుండె సరైన వేగంతో కొట్టుకోకపోతే
డాక్టర్లు అన్ని రకాల పరీక్షలు చేసి ఒక పరికరం ఏర్పాటు చేస్తారు. అదే పేస్ మేకర్. ఇది చిన్న ఎలక్ట్రానిక్ పరికరం. అత్యాధునిక వైద్య సాంకేతిక విజ్ఞాన ఫలితం అయిన పేస్ మేకర్ ఎరైథిమియా వ్యాధిగ్రస్తుల శరీరంలో ఇమిడిపోయి గుండె స్పందనలను ఆరోగ్యకర స్థాయిలో ఉండేట్లు నియంత్రిస్తుంటుంది. బ్యాటరీపై ఆధారపడి పనిచేసే ఈ చిన్న పరికరం గుండెకు అదనపు విద్యుత్ ప్రేరణలను ఇస్తుంటుంది. దాంతో గుండె తగినన్ని సార్లు కొట్టుకుంటుంది. పేస్ మేకర్లో పల్స్ జనరేటర్, ఇన్సులేటెడ్ లెడ్స్ అనే 2 భాగాలు ఉంటాయి. వీటిలో పల్స్ జనరేటర్ ఓ చిన్న లోహపు డబ్బా. దీనిలో అతి చిన్న ఎలక్ట్రానిక్ చిప్, 5 నుండి 7 సంవత్సరాల పాటు పనిచేయగల బ్యాటరీలు ఉంటాయి. ఇవి 2 కలిసి ఓ చిన్న కంప్యూటర్ లాగా పనిచేస్తాయి. ఇది గుండె స్పందన వేగాన్ని గమనించి తగినన్ని సార్లు కొట్టుకునేందుకు అవసరమైన విద్యుత్ ప్రేరణలను పంపిస్తుంది. చివరి ప్రశ్న, సులువైన ప్రశ్న మీ స్క్రీన్పై. మనం రెగ్యులర్గా మన గ్యాడ్జెట్స్లో వాడుతున్న ఇంటర్నెట్ను తెలుగులో ఏమంటారు? ఆప్షన్ ఏ మాయాజాలం, ఆప్షన్ బి ఇంద్రజాలం, ఆప్షన్ సి అంతర్జాలం, ఆప్షన్ డి మంత్రజాలం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అంతర్జాలం. అంతర్జాలాన్ని ఆంగ్లంలో ఇంటర్నెట్ అని అంటారు. అంతర్జాలము అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంప్యూటర్లను కలిపే ఒక వ్యవస్థ. మరింత వివరంగా చెప్పాలంటే ఇంటర్నెట్ నెట్వర్క్లను కలిపే ఒక నెట్వర్క్. ఈ వ్యవస్థలో ఉన్న కంప్యూటర్లు ఒకదానితో ఒకటి సంభాషించుకునేందుకు ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనే నియమావళిని ఉపయోగిస్తారు. ఇంటర్నెట్ అంటే ఏమిటో అర్థం అవటానికి ఒక చిన్న ఉపమానం చెప్పుకోవచ్చు. ఒక పేటలో ఉన్న ఇళ్ళని కలుపుతూ ఒక వీధి ఉంటుంది. ఒక ఇంటి నుండి మరొక ఇంటికి వెళ్ళటానికి ఈ వీధి అవసరం. ఊళ్ళో ఉన్న పేటలన్నిటినీ కలపటానికి అల్లిబిల్లిగా అల్లుకొని ఊరి నిండా పెద్ద రహదారులు ఉంటాయి. ఒక ఊరి నుండి మరొక ఊరికి వెళ్ళటానికి ప్రాంతీయ రహదారులు ఉంటాయి. ఒక దేశం నుండి మరొక దేశం వెళ్ళటానికి సముద్రంలోనూ ఆకాశంలోనూ అంతర్జాతీయ రహదారులు ఉంటాయి. ఒక మ్యాప్లో చూస్తే ఈ చిన్న వీధులు, రహదారులు అన్నీ ఒక జాలరవాడి వలలా కనిపిస్తాయి. ఇదే విధంగా ప్రపంచంలో ఉన్న కంప్యూటర్లు అన్నీ కూడా చిన్న చిన్న ప్రాంతీయ వలలలాగా, పెద్ద పెద్ద అంతర్జాతీయంగా అల్లుకుపోయిన వలలలాగా కనిపిస్తాయి. కనుక వీటిని అంతర్జాలం అంటారు. మీ సమాధానాలను మరియు మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీరు టీసాట్ నుంచి ఎటువంటి కార్యక్రమాలను వీక్షించాలని అనుకుంటున్నారో ఈ క్రింది వాట్సాప్ నంబర్ ద్వారా మీ సందేశాలను పంచుకోగలరు. వాట్సాప్ నంబర్ 7337558051.